మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు రాజకీయ విశ్లేషకుడిగా అనేక సార్లు అనేక సందర్భాల్లో కామెంట్ చేస్తూ ఉంటారు. సో ఇటీవల ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా జనసేనకు సంబంధించి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అట్లాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి అమిత్ షా దగ్గర పోయినప్పుడు జగన్ మీద చర్యలు తీసుకోవాలని అమిత్ షాతో వీళ్ళు అన్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున దుమారం రేపింది. సో దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు అసత్యం మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం లేదని నాదెండ్ల మనోహర్ బహిరంగంగా ఖండించారు. సో అట్లాగే జనసేన కార్యకర్తలు కూడా జనసేన నాయకులు కొంతమంది ఏపీలో కొన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఫిర్యాదు మేరకు ఈయన మీద కొన్ని చోట్ల కేసులు కూడా నమోదైన పరిస్థితి. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. దానికి సంబంధించి నిన్న ఇటీవల జనసేన పార్టీ అంతర్గత మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్ చేశారు. నేను ఒక విశ్లేషకుడు అంటున్నారు, ఆయన మీద నాకు పూర్తి స్థాయి విశ్వాసం ఉంది, ఆయన అంటే గౌరవం ఉంది, కానీ నేను అమిత్ షాతో మాట్లాడినట్టుగా ఆయన పక్క నుండి విన్నట్టుగా మాట్లాడారు, ఇది సరికాదనే విధంగా పవన్ కళ్యాణ్ తాజాగా కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆయన అరెస్టు చేయబోతా ఉన్నారు. ఏపీ పోలీసులు మనకు టోలీ చౌక్లో ఉన్నటువంటి మనం చూడొచ్చు సత్వా మ్యాగ్నస్లో ఆయన నివాసం ఉంటారు. సో ఇక్కడనే ఆయన అరెస్టు చేయబోతా ఉన్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. దీంతో తెలంగాణ పోలీసులు కూడా ఇక్కడ శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున తలెత్తకుండా తెలంగాణ పోలీసులు కొద్దిసేపు వరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ఆయన అరెస్టు కాబోతున్నారు, ఆయన అరెస్టు చేయబోతా ఉన్నారు, ఇక్కడ నుంచి ఏపీకి తీసుకెళ్లబోతా ఉన్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ పోలీసులు స్పందించి ఇక్కడ శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండానైతే ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మనని ఆయన నిజంగా అరెస్టు చేస్తారా, అరెస్ట్ చేసి ఏపీకి తరలిస్తారా, లేదంటే నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అంటే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్ళి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నాను. అమిత్ షాను కలిసి మనం జగన్ను లోపలయ్యాలి, జగన్ను మా వాళ్ళు ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, మనకెందుకు ఉండాలి, మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, ఐడీ ప్లేస్ సోర్స్ అంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి, ఈ ముగ్గురు చెప్పారు, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోహర్ అన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడాడు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పైన నాకు చాలా గౌరవం ఉందండి. అంటే నేను సభాపతిగా ఉన్నప్పుడు ఆయన శాసన మండలి సభ్యులుగా ఉన్నారు, సీనియర్ ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో మన నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి, అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఎన్డీఏ కూటమిలో మా బాధ్యత, కూటమి మరింత బలోపేతం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు. ఇతర పార్టీల గురించి మేము వెళ్ళి చర్చించాల్సిన అవసరం అసలు లేదు. ఆ సంభాషణ అసలు ఏనాడు కూడా జరగలేదు. అది చాలా పొరపాటు. అది నాగేశ్వరరావు డెఫినెట్గా అది విత్డ్రా చేసుకోవాలని నేను చాలాసార్లు అడుగుతాను, ఎందుకు నేను అంత కుదించుకోవాల్సి వచ్చింది, పరిమితం చేసుకోవాల్సి వచ్చింది అంటే, నేను 2019లో 2014 నాకు అనుభవం లేదు. అంతకుముందే 2009లో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. దిస్ టైమ్ ఐ వాంట్ టు లెర్న్ హౌ టు హ్యాండిల్ అ పార్టీ. I want to learn how to run a party.
ఒక డాక్టర్ చదివి ఎండి చదివి ఒక స్పెషలిస్ట్ అవ్వాలంటే 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదవాలి. అలాంటిది ఒక పాలిటీషియన్ ఏమవ్వకుండా కూర్చోబెట్టి పార్టీ పెట్టి అయిపోద్ది ఎలా అని నాకు నేను నేర్చుకున్నాను. పాలిటిక్స్ నడపటం, వ్యవస్థ నడపటం, మనుషులు మాట్లాడటం, తిట్టించుకోవటం, ఎదురుదాడి ఎదురుకు కౌంటర్స్ ఇవ్వటం. నువ్వు వస్తే ఎంత చండాలంగా ఉంటుందంటే నీ ఇంట్లో ఆడబిడ్డలను కూడా మేము ఇంత నీచంగా మాట్లాడతాం. మన సంస్కారం వాళ్ళ మనుషులు ఎవరిని అనడానికి ఒప్పుకోదు. ఇవన్నీ తట్టుకొని ఇప్పుడు నన్ను తిడుతుంటే నా మైండ్ ఎట్లా అయిపోయిందంటే రాటు తెలిపోయింది. నాకు లోపల స్పందన పోయింది నాకు. అంటే ఎంత కన్వీనియంట్గా ఉంటాయి పాలిటిక్స్ అంటే. మన ఈ మధ్యన ఒక విశ్లేషకులు ఒక ఆయన, నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడారు. అంటే నాకు ఆయన అంటే చాలా గౌరవం, నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఆయన ఇంట్లో పెళ్ళికి కూడా వెళ్ళాను నేను. ఓకే, ఎవరి అభిప్రాయాలు ఉండొచ్చు. నిజంగానే పాలసీ పరంగా మాట్లాడటం విశ్లేషణ వేరు, హియర్సే అనేది విశ్లేషకులు మాట్లాడకూడదు. ఇప్పుడు పలానోళ్ళు చెప్పారు నాకు అథారిటీ, వాళ్ళు ఎవరు చెప్పలేరు. ఈ సభాముఖంగా నేను మీకు ఒకటి చెప్పదలుచుకున్నా, మనకి ఎక్కడ ఉంది పార్టీ నడపడానికి శక్తి? టీవీ ఛానల్స్ ఉన్నాయా మనకి? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నీ నాకు ఏదైనా కష్టం వస్తే అందరూ ఏకాభిప్రాయం మీద ఉంటారా? తమిళనాడులో ఒక హీరో సినిమా చూడాలి అని అంటే అతని అభిమానులందరూ ఏకతాటిపోయినంటే అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమా పరంగా ఇష్టపడతారేమో కానీ పాలిటిక్స్ రాగానే కులం వచ్చేసింది. బయట కులానికి విడిపోయారు, కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఎక్కడ ఏకాభిప్రాయం ఉంది ఇక్కడ? మరి ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావటమే ఒక కొండరాయిని బద్దలు కొట్టుకొని ఒక మొక్క పెరిగితే ఎలా పెరుగు అంత కష్టం వచ్చింది. అంటే మనకి గుదిబండ్లు పెట్టేశారు, గుదిబండ్లు పెట్టుకుని ఇంత వచ్చింది మొక్క.